నమస్తే అండి. నా పేరు నాగేశ్వరరావు. నేను ఏలూరు జిల్లాకి డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. గతంలో పోల్చినట్టయితే ఇప్పుడు 108 అంబులెన్స్లు మన ఏలూరు జిల్లాకి 28కి 28 ఆన్ రోడ్లో ఉన్నాయి. ఇదివరకు కొన్ని వెహికల్స్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ మరమ్మతులకు గురైన వాటిని కూడా పూర్తిగా ఆన్ రోడ్ చేయడం జరిగింది. మన ఏలూరు జిల్లాకి 6 కొత్తగా ఏఎల్ఎస్ వెహికల్ నూతన వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వెహికల్స్ ఎటువంటి మరమ్మతులు లేకుండా అందరికీ అందుబాటులో 28 అంబులెన్స్లు కూడా ప్రజలకి సేవను అందిస్తున్నాయి. అదేవిధంగా మన ఎంప్లాయీస్కి కొత్తగా డ్రెస్సులు ఇవ్వటం కానీ, ఐడి కార్డులు ఇవ్వటం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి భవ్య ఆర్గనైజేషను ఇన్ టైంలో శాలరీస్ పే చేయడం కానీ అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన అంబులెన్స్లో బయోమెట్రిక్ కానీ, తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్లు, తర్వాత కాల్ సెంటర్లో ఈఆర్సిపి అడ్వైజ్ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వాళ్ళకి హెడ్సెట్స్, మొబైల్స్ అన్నీ కూడా అత్యాధునిక పరికరాలతో ఇప్పుడు ఉన్నటువంటి భవ్య ఆర్గనైజేషన్ నడపడం జరుగుతుంది అంబులెన్స్ని. తర్వాత ఈ ఐఎఫ్టీ కేసులు కొన్ని కారణంగా అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాటిని విజయవాడ వరకు రిఫర్ చేయడం వల్ల కొన్ని అంబులెన్స్లు మనకి అందుబాటులో ఉండట్లేదు. మన ఈ ఆర్గనైజేషన్ తీసుకొచ్చినటువంటి మునుపు ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్ కూడా తీసుకురానటువంటి ఒక అత్యాధునికమైనటువంటి గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ని మన భవ్య వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్లో పేషెంట్ని 1 అవర్ లోపు అంబులెన్స్లో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ గోల్డెన్ అవర్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేది దీని ప్రత్యేకత. ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది భవ్య వాళ్ళు ప్రవేశపెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందువల్ల అంటే ఎక్కువ ప్రమాదం జరిగినటువంటి చోటు నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి గోల్డెన్ అవర్ కాన్సెప్ట్లో మనం హాస్పిటల్ అడ్మిట్ చేయడం వల్ల పేషెంట్కి సేవ్ చేసిన వాళ్ళము అవుతాము. సో ఈ రిఫర్ కేసులు ఏవైతే ఉన్నాయో నాన్ క్రిటికల్వి అవి తగ్గించినట్లయితే మనం దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్కి కానీ, మండలం పరిధిలో ఒకటి ఉంది అంబులెన్స్ కాబట్టి వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్ టైంలో గోల్డెన్ అవర్ కాన్సెప్ట్లో మనం సేవను అందించగలుగుతాము. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించగలరు అని